సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు ఇగోండి చింతపండు, ఎంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అది పిసికి చిక్కగా తీసానండి. చిక్కగా తీసి ఇది ఉడికించాను. ఇందులోనేమో 1/2 టీ స్పూను పసుపు వేసాను, ఇంగు కొంచెం చిటికెడు ఇంగువ వేసానండి. ఉసిరికాయ ఆవకాయ చేసుకుందాము. ఏ రకం చేస్తానో చూపిస్తాను. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్నామండి. ఇవి పల్లి నూనె అయితే బాగుంటుందండి. పల్లి నూనె లేకపోతే ఏ నూనె అయినా పర్వాలేదు. ఇది పల్లి నూనె అండి. పల్లి నూనె మనం పెట్టుకొని దానికి తగ్గ కాయలు వేసుకొని వేపుకోవాలన్నమాట. అది ముందు కొద్ది పెద్ద సెగ పెట్టుకోవాలి, తర్వాత చిన్న సెగ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పెట్టాలి. మూత పెట్టాలండి. మూత పెడితే బాగా మగ్గుతాయి, మనకి పిక్కలు వచ్చేస్తాయి ఈజీగాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఉసిరికాయలు ఉడికిపోయామండి. ఇంచుమించుగా 10 నిమిషాల నుంచి వేపుతున్నాను. ఇగోండి ఇలా బద్దలు అయ్యిందండి. మనం చిదపుకుంటానే అది చీలికి వచ్చేయాలి. ఇగోండి ఇలాగా బద్దలయ్యేటప్పుడు ఉడికిపోయి బాగా విచ్చుకుంటుంది అనమాట. ఉడికిపోయిందని దాని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసాం కానీ మూత పెట్టుకొని కాసేపు ఉంచిన తర్వాత మూత తీసేసి మళ్ళీ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిపోయిందండి మూత పెట్టి మనం తీస్తున్నాము. ఇది కొంచెం కూల్గా అయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకోవాలండి. కొంచెం వేడి ఉన్నది, అంటే కొంచెం అంటే బాగానే వేడి ఉన్నది. ఆయిల్ అంతా వడగట్టుకొని ఇగోండి పళ్ళెంలోకి తీసుకోవాలి. మీకు కనిపిస్తున్నాయో లేదో అన్నిటికీ పగుళ్ళు వచ్చాయండి. అన్నీ కొద్ది చల్లగా అయిన తర్వాత మనము అన్ని పిక్కలు తీసిస్తే మనకు ఏ సీసా కానీ జాడి కానీ ఇమిడిగ్గా ఉంటుందండి. పిక్కతో పెడితే చాలా ఎక్కువ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా అవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం ఉంటే. ఇదే ఆయిల్లో 2 రకాల ఆవకాయలు పెడుతున్నానండి. ఉసిరికాయ 2 రకాలు కూడా మీకు చూపిస్తాను. ఇంత మునిపి పెట్టానండి. పిక్కు చాలా వెనక్కి అయ్యింది. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇలాగా ఈ పిక్కలు తీసి సపరేట్గా పెట్టుకోవాలి. పిక్కలన్నీ ఈ ముక్కల్ని ఇగోండి ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు మగ్గు చూశారు కదండి ఇందాక. ఆ మగ్గులో ఉసిరికాయలన్నీ పిక్కలు తీసి ఇగోండి పిక్కలన్నీ సపరేట్ చేశాను. పడివచ్చు పిక్కల్ని. అప్పుడేమో ఆ తొక్క మనం ఇందులో వేసుకున్నాం. జీరా పౌడరు, ఆవాల పౌడరు, సాల్ట్, కారం, దీనికి తగినంత మనం అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలపాలి. ఇది మెంతి పౌడర్, తాలింపుకి నూనె పెట్టుకున్నామండి. ఇందాక ఉసిరికాయలు వేపిన ఆయిలే వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను, ఇంగువ, వెల్లుల్లిపై మిక్సీ పట్టుకున్నామండి. మెత్తగా వద్దు, ఇలా చేసుకోవాలి. ఇదిగోండి పోపు వేగింది. ఇప్పుడేమో వెల్లుల్లిపాయ వేస్తుంది. పేస్ట్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు, మీకు టేస్ట్కి తగినంత. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, ఆ వేడికి అయిపోతుంది. ఇప్పుడు ఆ పోపు ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేయాలి, లేకపోతే ఇది అందులో వేసినా పర్వాలేదు. కలుపుకుంటాం. కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ ఉసిరికాయలు మనం చింతపండుతో చేసామండి. పచ్చడి తీసేసాము. ఇది 1/2 కేజీ అనమాట. ఇది పచ్చిమిరపకాయ వేసి చేస్తాము. ఏ రకంగా వేస్తానో చూపిస్తాను. పిక్కలు తీసేసానండి. పిక్కలతో పెడితే మన దీనికి తలకు బెనిఫిట్ ఏమీ ఉండదు, కానీ ప్లేస్ చాలదండి. పెద్ద పెద్ద జాడీల్లో డబ్బాల్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కష్టం అవుతుంది కదా, అందుకని స్కిన్ తీసేసి ఇలా పెట్టానండి. ఇదిగోండి ఆ ఆయిల్కేమో ఇవి పచ్చిమిరపకాయలండి. అంచనాను వేసాను. మీకు కారం తగినంత మీరు చూసుకోండి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉసిరికాయలు వేపిన ఆయిల్ కొంచెం, మళ్ళీ కొంచెం ఫ్రెష్ ఆయిల్ వేసానండి. పల్లి ఆయిలేను. ఇప్పుడు ఈ ఆయిల్లో పచ్చిమిరపకాయలు మనం వేసుకుంటాం. 2 ముక్కలుగా చిరుపుకొని ఇలా పచ్చిమిరపకాయలు వేయాలండి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా వేగిన తర్వాత ఇంగు వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నాను. ఇంగు వేయనక్కర్లేదు ఇష్టం లేకపోతే. మాకు అన్నిట్లో ఇంగు అలవాటు, అందుకని కొంచెం వేసానండి. ఇంగు వేయిపోయినా పర్వాలేదు. ఇందులోనే ఆవాలు వేసేస్తున్నామండి. ఇందులో కొద్దిగా మినపగుళ్ళు. ఇప్పుడు దీనికి ఈ ఉసిరికాయలకి ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే తగినంత. లాస్ట్లో పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం వెల్లుల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేపుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఉసిరికాయలు కూడా ఇందులో వేసేయాలి. కొంచెం ఆవు పొడి కొంచెమేనండి, కొంచెం మెంతి పొడి, కొంచెం జీరా పౌడర్, నిమ్మరసం అండి. ఇది 2 కాయలు నిమ్మరసం. ఇందులో మొత్తం అన్నీ పడిపోయామండి. వేయాల్సినవన్నీ. ఒక్క నువ్వుల పొడి వేయాలండి. నువ్వుల పొడి చేయాలి. చేసి కలిపేటప్పుడు చూపిస్తాను. తక్కినవన్నీ వేస్తాను. నువ్వుల పొడి వేసి కలిపేసి మనం జాడీకి కానీ సీసాకి కానీ ఎత్తుకోవచ్చండి. ఇంకోండి, రాత్రి చేశాను. రాత్రి నువ్వుల పొడి లేదని వేయలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వుల పొడి చేశానండి. ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఎంత కావాలంటే అంత వేయాలి. దీనికి ఎంత సరిపోతే అంత. ఇదంతా వేసేయాలి. ఇప్పుడు నువ్వుల పొడి వేసి కలపాలి బాగా. ఇంతేనండి. ఉసిరికాయ, పచ్చిమిరపకాయ, ఆవకాయ. ఇది 3 రోజులు 4 రోజులు ఊరిన తర్వాత అప్పుడు తినాలి. ఇప్పుడు కారం ఉప్పు ఎక్కువగా ఉండాలండి. అప్పుడు ఊరేసరికి సరిపోతుంది.